రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని నిర్మల్ ఎమ్మెల్యే బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. సంగారెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సభ్యత్వ నమోదు వర్క్ షాప్ కు ముఖ్య అతిథిగా హాజరై మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీలు పక్కన పెట్టి హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సంచలనాలు రేపుతున్నారని ఆయన విమర్శించారు. ఒకరిద్దరు సెలబ్రిటీల నిర్మాణాలకు చేస్తున్న అల్లచడి కేవలం డ్రైవర్ పాలిటిక్స్ కోసమన్నారు. దానం నాగేంద్రపై హైడ్రా కేసు నమోదు చేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కబ్జా అయిన అసైన్ దేవాదాయ చెరువు సిక్కం భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందు మీ పార్టీ నేతల నుంచే కూల్చివేతలు మొదలైతే మంచిదని, ఆ దమ్ము మీకుందా అని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. మీ తమ్ముడు మంత్రి పొంగులేటిపై కూడా అక్రమ నిర్మాణాల ఆరోపణలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్తో కట్టుకుని నష్టపోయిన వారిని ఎటువంటి హామీ ఇస్తున్నారో తెలపాలన్నారు మహేశ్వర్ రెడ్డి. హైడ్రా మీద ఒకటే, ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ప్రజాస్వామ్య పద్ధతులు తీసుకుంటే బాగుంటుంది. అన్ని పార్టీలకు ముఖ్యంగా వారి పార్టీలో ఉన్నటువంటి పెద్దలను విస్మరించి, ఇంక్లూడింగ్ పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఇల్లు మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. అలాంటి వారు వాళ్ళ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఈ రకమైనటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అటువంటప్పుడు మీరు మీ పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో సహా అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుండేది. మీరు కేవలం ఒకరిద్దరు సెలబ్రిటీలను ఈ రకంగా డిమాలిషన్ చేసి, కొంతమంది చిన్నకారు సన్నకారు మరి సామాన్య ప్రజానికం మీద మీ ప్రతాపం చూపించి హైడ్రాని మీరు హైప్ తీసుకొచ్చే సంస్కారం బాగలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ రాష్ట్రం మొత్తం ఎన్నున్నాయో దానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఎన్ని ఎకరాల భూమి కబ్జాకున్నదో, ఎన్ని ఎకరాల భూమి మరి ఈరోజు ఉన్నటువంటి మీరు చెప్తున్నటువంటి అసైన్ భూములు కానీ, లేకుంటే దేవాదాయ శాఖ భూములు కానీ, లేకుంటే చెరువులకు సంబంధించిన భూములు కానీ, మరి ఎన్ని ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనయో, వాటి ఎవరెవరి పేరు మీద మారినాయో, ఎవరెవరి పేరు మీద ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఎన్ని కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నిటి మీద ఒక శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి అవన్నిటి మీద ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అక్కడ వ్యక్తి ఎవరో కాకుండా అందరినీ సమానంగా, మీ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా సమానంగా అదే పంతాలో పెట్టి అందరి మీద ఇలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి భావిస్తాం. మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఊరికే డ్రామాలు కాదు కదా, ఆయన ఒక్కడే కాదు కదా. వాస్తవంగా అలాంటి వారు ఆయన క్యాబినెట్లోనే ఉన్నారని చెప్తా ఉన్నారు కదా, వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? ఈ రకంగా అదే చెప్తా ఉన్నాను. ఊరికే పేపర్ స్టేట్మెంట్కి పరిమితం కాకుండా నిజంగా ఆయన మీద అయితే ఆయన చేసినటువంటి ఆరోపణలకు, ఆయన చేసినటువంటి యాక్టివిటీస్కి, ఆయన చేసినటువంటి దానికి ఆయన మీద కేసు నమోదైనప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు? కేవలం ఇలాంటి హైడ్రామా కేసుల్ని మానుకొని వాస్తవాలకు దగ్గరగా జెన్యూన్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ని కానీ, లేకుంటే ఆక్యుపెన్సీలో ఉన్నటువంటి ల్యాండ్స్ అన్నింటినీ కూడా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపుగా 17 లక్షల ఎకరాల అసైన్ భూమి అన్యాక్రాంతమైంది, 6 లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమి అన్యాక్రాంతమైంది, కొన్ని లక్షల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమైనవి. మరి ఇన్ని